బ్రో, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు కాగానే మరి మహిళల బస్సుల గురించి మీకు ఎట్లా అనిపించింది? సో రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం అనేది ఒక ప్రపంచం అనమాట. సో ఈ మహిళలకి బస్సులు ఫ్రీగా పెట్టడం స్కీమ్ అనేది ఫస్ట్ పెద్ద వడదెబ్బ ఎవరికి అంటే ఆటో వాడికి, రెండు మెట్రో వాడికి. సో ముందే ఆటో వాళ్ళు ఈ ఓలాలో, యూబర్లు, ర్యాపిడోల వల్ల చాలా నష్టపోతున్నారు అనమాట. సో ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల వాళ్ళకి మరో వడదెబ్బ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇక రేపో మాపో మెట్రో కూడా ఫ్రీ ఇచ్చేస్తారు. ఇక మొత్తం ఆటోలన్నీ అమ్మేసుకుని వాళ్ళు కూడా ఏ రిక్షాలో, సైకిల్ తొక్కవలసిన పరిస్థితి అయితే రాబోతుందని చెప్పి నేను అనుకుంటున్నా. మరి జెంట్స్ వెళ్ళొచ్చు కదా, వాళ్ళకి ఎందుకు వెళ్ళాడు మళ్ళీ? వెళ్ళొచ్చు అంటే కనుక మనకు ఆల్రెడీ చాలా మంది బైక్స్ ఉంటాయి. సెకండ్ థింగ్, నేను కూడా నీలాగా ఆలోచిస్తున్నాను అనమాట. సో ఎప్పుడు కూడా అన్ని పథకాలు లేడీస్ కన్నా జెంట్స్గా పుట్టడం మన తప్ప. సో వాళ్ళకి బస్సు ఇచ్చినట్టు మాకు కూడా అయినా కొంచెం చిన్నగా మెట్రో ఇస్తే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు మా విజ్ఞప్తి కూడా తీసుకుని మాకు బస్సు కాకుండా మెట్రో కేటాయించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే రేవంత్ రెడ్డిపై మీ సీఎం అయినందుకు మీరు ఎట్లా హ్యాపీయా లేకపోతే హ్యాపీయా? సో నాకు రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే కనుక చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నేను భరత్ అనే నేను సినిమా థియేటర్లో చూశాను. సో ఈయన రియాలిటీగా చూస్తాను అనమాట. సో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు శత్రువు అయినా సరే మిత్రులాగా వెళ్ళి పరామర్శించడం అనేది ఒక చాలా గ్రేట్ఫుల్ థింగ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సరే, ఇచ్చిన 6 కాంక్షలు ఖచ్చితంగా అమలు పరుస్తాడా సీఎం? ఫస్ట్ సీఎం ఉన్నదానికంటే కూడా ఖచ్చితంగా డబల్ చేస్తాడా దీన్ని? 100% 6కి 6 కూడా చేస్తాడని చెప్పే కదా జనాలు ఆల్రెడీ ఓట్లు వేయడం జరిగింది. సో ఆల్రెడీ అందులో ఒకటి అయిపోయింది. సో ఇంకా 5 పెండింగ్ ఉన్నాయి. 5 కూడా 100% ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ ఉన్నది కరెంట్ వైరు రేవంత్ రెడ్డి ఆడ ఎవరన్నా ముట్టుకుంటే మసి అయిపోతారు అనమాట. సరే, మరి ఐటీ రంగాన్ని మళ్ళీ కేటీఆర్ కంటే డెవలప్ అవుతుంది అంటున్నావా? ఐటీ రంగం 100% డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కేటీఆర్ని 10 years నుంచి ఊహించుకోవడం వల్ల అందరూ కూడా యూనివర్స్కి వెళ్ళిపోయారు అనమాట. ఐటీ అంటేనే కేటీఆర్ అని చెప్పి. సో బెటర్ కూడా ఉన్నారు. సో మనం వాళ్ళు కూడా ఛాన్స్ ఇస్తే తెలుస్తాయి కదా అసలు వాట్ ఈజ్ వాట్ అనేది. ఈ పథకాలు, ఈ సంక్షేమ పథకాలు ఇంతకీ వర్కౌట్ అవుతాయా? ఎందుకు వర్కౌట్ కావు? అక్కడ కర్ణాటకలో కొన్నాళ్ళు నడిపించారు, తర్వాత ఆపిరు అని చెప్పేసి అంటున్నారు తప్ప ఎవరు కూడా అనలేదు కదా క్లారిటీగా. అక్కడ కర్ణాటకలో అంత ఫుల్ బేస్ నడవడం వల్ల కదా తెలంగాణలో కూడా పుంజుకుంది. కర్ణాటకలో ఆపేసి ఉంటే కనుక తెలంగాణ గెలిచేవాళ్ళు కాదు కదా. సో ఇవన్నీ రూమర్స్. 100% పథకాలన్నీ వర్కౌట్ అవుతాయి. సంవత్సరానికి 50,000 కోట్ల ఖర్చు వస్తుందంట. మరి శాలరీలు ఇస్తారా అసలు ఏంటిదని చెప్పేసి అయోమయంలో ఉన్నారు జనాలు. మరి ఇప్పుడు అలా అంటే ఎయిర్ ఇండియా ఉంది భయ్య. ఎయిర్ ఇండియాకి ఎంత సంవత్సరానికి 7,000 కోట్లు 8,000 కోట్లు లాస్ వచ్చిందనమాట. అలాగని చెప్పి నడపడం మానేశారా? నడిపించారు కదా. ఇక లాస్ట్లో టాటాకి వెళ్ళిపోయింది అది. సో నాకు తెలిసినంత వరకు 50,000 కోట్లు అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదని చెప్పి అనుకుంటున్నాను. ఈజీగా వచ్చేస్తాయి. సో నో ఇష్యూ కదా. మన పురుషులు కూడా మెట్రో అనేది కేటాయిస్తే బాగుంటుందని చెప్పి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.